కొమ్ముకురాయ్. మా బాబా అయితే మేకలకి కలర్స్ పెడుతున్నారు. చూడండి ఫ్రెండ్స్, కలర్స్ పెట్టడానికి ఆడికేమో భయం వేస్తుంది. ఒకవేళ పొడిస్తాయేమో అంటని భయపడుకుంటూ పెడుతున్నాడు. ఫైనల్గా అయితే మేకలకు అన్నింటికి కలర్స్ అయితే పెట్టేశాడు. ఆ వీడియో అయితే ఓపెన్ చేసి మా పాప ఏమో కనిపిస్తుంది మేకకి. ఆ మేక చూడండి ఎంత మంచిగా ఉంటుంది అసలుకి. మా పాప పెట్టింది. ఇంకో మేక పోదాం మమ్మీ అంటే సరే పోదాం ఆగు అనేసి పోయినాం. ఇక ఈరోజు అయితే పండుగ ఉంది కాబట్టి పండుగ స్పెషల్గా వాకిలి కడిగి ముగ్గులు వేసాము. ఏదో నాకు వచ్చినట్లు సింపుల్గా వేసాయి. ఎందుకంటే మా పిల్లలు పెద్దగా వాటర్ పోస్తారు, అక్కడ ఇక్కడ తిరుగుతారు, మొత్తం పొడగొడతారంటని చెప్పేసి సింపుల్గా వేసా అంతే. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గాయత్రి సురేష్. ఈరోజు వీడియో ఏంటంటే థంబ్నెయిల్ చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ఏరంక పున్నమి పండుగ అంటే ఇది చిన్న ఫెస్టివలే. ఇక్కడ ఎక్కువ శాతం అంటే పల్లెటూరు సైడ్ చేసుకుంటారు మంచిగా. ఇక అంటే అంతగా ఇక్కడ పల్లెటూరు వాళ్ళకి అయితే తెలుస్తుంది, సిటీలో ఉన్న వాళ్ళకి తెలుసో తెలియదు, నాకైతే అంతగా తెలియదు. కాబట్టి దీని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నా. అండ్ మేము ఫెస్టివల్ ఎలా చేసుకున్నామని చెప్పి వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. మీకు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏరు అంటే నాగలి, వాక అంటే దుక్కి, పూర్ణిమ. ఏరు ఒక పూర్ణిమ అంటే నాగలితో దుక్కిని దున్నడం అని అర్థం. అంటే ఇప్పుడు మృగశిర కార్తీ రోహిణి కార్తీ పోయినాక వచ్చే మృగశిర కార్తీ నుంచి వర్షాలు పడుతుంటాయి కదా, ఇప్పుడు పంటలు వేసుకుంటుంటారు. ఇప్పుడు ఈ పున్నం స్టార్ట్ అయిన తర్వాత నుంచి అందరు పంటలు వేస్తుంటారు. ఇక ఎడ్లకి పూజలు చేస్తారు. ఎడ్లకి, ఆవులకి, గేదెలకి, బర్రెలకి, మేకలకి. ఎక్కువ అంటే ఎడ్లకి పూజ చేస్తారు. పూజ చేసి ఎడ్లున్న వాళ్ళు వాటికి స్నానాలు చేయించి రంగులు రాసి ఇట్లా వాటి మీద ఇట్లా చిన్న కలర్స్ వేస్తారు. వేసి గుడి దగ్గర 5 ప్రదక్షిణాలు చేసి తీసుకొస్తారు. పూర్ణిమ అంటే కొంతమంది తెలిసే ఉంటుంది, కొంతమంది తెలియదు. ఇది పల్లెటూరు సైడ్ అంటే నార్మల్గా పంటలు పండించుకుంటారు కదా, అది మృగశిర కార్తీ పోయిన రోహిణి కార్తీ పోయినాక వచ్చే మృగశిర కార్తీకి స్టార్ట్ అవుతుంది అన్నట్లు ఏరొంక. అంటే ఇప్పుడు పంటలు వేసుకునే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఈ ఏరొంక పూర్ణమి రోజు నుంచి స్టార్ట్ చేస్తారు ఇక పంటలు వేసుకోవడం. చెప్తున్నా, తప్పులేమి ఉంటే క్షమించండి, సరేనా? ఈ ఫుల్ వీడియో అయితే మొత్తం చూసేయండి ఎట్లుందో. నచ్చితే లైట్గా షేర్ చేయండి. బాయ్. ఈరోజు పండగ కదా, అందుకోసం అని చెప్పి మా ఇంటికి కాకి వచ్చింది. కాకి అంటే మేము మా మావయ్య గారు లెక్క ఫీల్ అవుతాము. మా మావయ్య గారు చనిపోయినప్పటి నుంచి సేమ్ అదే కాకి అసలు ఇక్కడనే తిరుగుతుంటుంది తెలుసా. ఇది ఈరోజు కూడా అట్లే వచ్చింది మళ్ళీ. మేము అందుకోసమే ఎప్పుడైనా సరే మా ఇంటి దగ్గర కాకి వచ్చిందంటే మా మావయ్య గారు వచ్చారని ఫీల్ అవుతాము. దానికి పోలేము కేసు తీసుకుని వెళ్ళిపోయి మా ఇంటి మీద కూర్చొని తింటుంది. ఇక ఈరోజు అయితే మేము ఫెస్టివల్ కాబట్టి ఏదో ఒక స్వీట్ ఐటెం చేసుకోవాలి కాబట్టి పోలేలు చేసినాము. పోలేలు అంటే తెలంగాణ సైడ్ పోలేలు అంటారు, ఆంధ్ర సైడ్ ఏమో బొబ్బట్లు అంటారు. పోలేలు చేసినాం. మేమైతే పోలేలు దేవుడికి ఎడబెట్టాలి కాబట్టి అన్నం వండినాము, వంకాయ కూర చేసినాము, పప్పుచారు చేసినాం, పోలేలు చేసినాం. ఇదైతే దేవుడికి నైవేద్యంగా పెట్టాము. అండ్ మళ్ళా ఎడ్లు ఉంటాయి కదా, ఎడ్లకి ఇది మెయిన్ అన్నట్లు పండుగ. ఎడ్లుతోనే రొప్పడము, దున్నడం అవి చేస్తుంటారు కదా పాతకాలంలో. అప్పట్లో, ఇప్పుడు అంటే అన్ని ట్రాక్టర్లు అయినాయి కానీ అప్పట్లో అట్లా ఎడ్లను చేస్తుంటారు కాబట్టి ఇప్పుడు కూడా ఎడ్లున్నోళ్ళు, ఆవులు, బర్రెలు, గేదెలు ఉన్నోళ్ళేమో వాటికి పూజలు చేస్తారు. పొద్దున్నే లేచి స్నానం చేయించి వాటికి కొమ్ములకి కలర్స్ పెట్టి అట్లా అంటే ఎడ్లకి బాడీకి కూడా కలర్స్ పెడతారు. ఇట్లా రౌండ్గా కలర్స్ పెట్టి గుడికాడ ఇట్లా 5 ప్రదక్షిణాలు చేపిస్తారు. ఇక మా దగ్గర అంటే బర్రెలు అవేమి లేవు, ఆ ఎడ్లు అవి మేకలు ఒకటే ఉన్నాయి. అందుకోసమని మేకల కొమ్ములకి కలర్స్ పెట్టాము. కలర్స్ పెట్టేసి వాటికి కూడా పోలేలు పెట్టాము. మా పాపే పెట్టింది. చూడండి వీడియో అయితే, ఇందులో మధ్యలో యాడ్ చేస్తా వీడియో. కొమ్ముకురాయ్.
మా వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మా వీడియో ఎట్లా వచ్చిందో మీకు కామెంట్ చేయండి. ఓకేనా? ఇంతే వీడియో అయితే. బాయ్ బాయ్. అడుగుగా పోలేలు, వంకాయ కూర, అన్నము, పప్పుచారు ఈరోజు స్పెషల్. దీనికి పెట్టు. నోట్లో పెట్టు. ముందుకు జరుగు. అది తింటది నోట్లో పెట్టు. కది కింద పడేసి మళ్ళీ తినదే. కింద పడే కంటని చెప్పిన పెంట ముఖం దానా. దానికి పెట్టు. దానికి చిన్న ముక్క పెట్టి ఇంకో మేక ఉంది. పెట్టు. చిన్న ముక్క పెట్టు. దానికి మళ్ళీ కొంచెం చిన్న ముక్క తుంచి పెట్టది. దాడి తినదు కదా. దీనికి పెట్టది. పెట్టు. మళ్ళీ పెట్టు. గాడ ఆడ దానికి పెట్టి దాని నోట్లో పెట్టి తీసుకో. దాని నోట్లో పెట్టి ప్లేట్ ఇక్కడి చేత్తో మంచిగా పట్టుకో. చేత్తో అది నిన్ను పొడవదు, మంచిగా పట్టుకో. కింద పడిపోతుంది తినది. దానికి పెట్టిపో. దానికి ఒక గడ చూస్తుంది చూడు. పిలువు. హడి హడి. హడి. హడి పెట్టి దానికి ప్లేట్ పెట్టి మళ్ళీ తింటుంది. హడి. అయిపోయిందా? ఆయన తినమని చెప్పు మరి. కింద పడ్డది కుక్క, అది తింటదేమో. నడివిగా. అయిపోయింది నడివిగా. ఉండకొక పాటలో పెట్టిపో. మా వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మా వీడియో ఎట్లా వచ్చిందో మీకు కామెంట్ చేయండి. ఓకేనా? ఇంతే వీడియో అయితే. బాయ్ బాయ్. మా ట్రాక్టర్కి అట్లే ఆటోకి పూజ చేశారు అండ్ కొబ్బరికాయ కొట్టారు. ఈ ఫొటోస్ అయితే మా పిల్లోడు తీశాడు. వీడియోలో పెట్టి మమ్మీ అని రిక్వెస్ట్ చేసినందుకు పెడుతున్నా, ఏమనుకోకండి. ఇక నేనైతే నాకు తెలిసినంత చెప్పిన ఈ పండుగ గురించి. మరి నేను కరెక్ట్ చెప్పానో రాంగ్ చెప్పానో
ఒకవేళ మీకు ఇంకేమైనా దాని గురించి తెలిస్తే నాకు కామెంట్ చేయండి. నేను కరెక్ట్ చెప్పాను రాంగ్ చెప్పాను నాకైతే తెలియదు. తెలిసినంత నేను చెప్పా కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ నా వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతో నేను మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్.